హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మొత్తానికైతే మేము వైజాగ్ వచ్చేసినాం అనమాట. సో కొలిక్ మ్యారేజ్ ఎప్పటి నుండో 2 months నుండి అనుకుంటున్నాము వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం వైజాగ్కి. చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో వెళ్ళేటప్పుడైతే మేము ట్రైన్లో నుండి వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో మాతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్ళినాము. సో చాలా బాగుందన్నమాట. ఆంధ్రాలో వ్యూ, పల్లెటూర్లు, అక్కడ పొలాలు, ఎక్కడైనా పల్లెటూర్లలో పొలాలు అన్నీ కామన్గా ఉంటాయి. బట్ ఒక హ్యాపీనెస్ అనమాట. మొత్తానికి ఆంధ్ర చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో చూడండి, వెళ్ళే దారిలో నేను ట్రైన్ నుండి అంతా వీడియో తీసుకున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం 3 days అనమాట ఇది మేము ప్లాన్ చేసుకుంది. సో వెళ్ళి వాళ్ళ మొత్తం వైజాగ్లో బీచ్లు అన్నీ చూసేసి తర్వాత నైట్ మ్యారేజ్, ఆంధ్రాలో నైట్ మ్యారేజ్లే అయితే అంట కదా. సో నైట్ మ్యారేజ్ అనమాట 11:30కి ఉంది. సో వెళ్ళగానే అక్కడ చూడండి, ఇప్పుడు ట్రైన్లో అయితే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినాము, టీ తాగుతున్నాము. ఇంకా మా పాప ఫొటోస్ దిగుతుంది. ఆమె బాగుంటుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్తో వెళ్ళడము. సో ఇంకా అక్కడ బీచ్లన్నీ చూసేసి ఇంకా నైట్ మ్యారేజ్ చూసుకొని రేపు మార్నింగ్ అరకు వెళ్ళాలని అనుకుంటున్నాము. సో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వైజాగ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ కవర్ చేసినాము. సో మొత్తానికైతే వైజాగ్ అయితే బయలుదేరినాం అనమాట. అసలు అనుకోలేదు, కాకపోతే ప్లాన్ అయితే చేసుకున్నాము. బట్ ఆఫీస్లో సేమ్ లీవ్ దొరుకుతుందా లేదా అని కొంచెం టెన్షన్ అయింది. బట్ అయితే లీవ్ దొరికింది, ఫైనల్గా వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ చూడండి టీ తాగుతున్నాము. సో పిల్లలైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళతో వెళ్ళడము. హాయ్ చెప్తున్నారు చూడండి. హాయ్ అండి. సో మనమైతే ఇంకొక 1/2 hour 40 minutesలో రీచ్ అయిపోతాం అనమాట వైజాగ్కి. ఎంతైనా కొంచెము కష్టమే అన్నమాట ట్రైన్లో నుండి వీడియో తీసుకోవడము. బట్ కొంచెం పబ్లిక్ కూడా తక్కువనే ఉన్నారు. అట్లా కొంచెం ఫ్రీగానే వెళ్ళినాము. అంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు పిల్లలతో అనుకున్నారు, కానీ అంత ఇబ్బంది ఏం పెట్టలేరు మా పిల్లలు. సో ఫైనల్గా అయితే వెళ్ళినాము. ట్రై చేసిన అనమాట. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఏం చేస్తుంది, ఇది ఒక్కటి ఏమన్నా ఏంది అని చెప్పి వచ్చిర్రు వాళ్ళు. సో చూడండి చాలా బాగుంది కదా. ఫైనల్గా అయితే ర్యాండమ్ పిక్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఓకే అండి, మీరు కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు మంచిగా అక్కడ ఉన్న బీచ్లన్నీ చూసేసి అరకు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ ఏం చూసామో పెడతాను. బాయ్.